నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయంలోని విషయాలు కొన్ని, 12వ అధ్యాయంలోని విషయాలు కొన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. కనుక ముందుగా అసలు నెహెమ్యా గ్రంథంలో మొట్టమొదటి చివరి దాకా ఏముంది అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా గ్రంథంలో పడిపోయిన పట్టణ ప్రాకారము కట్టబడ్డము ఉంది. ఆ ప్రాకారానికి తలుపులు, గడియలు, తాళములు ఉన్నట్టుగా మనము చూస్తాం. యెరూషలేము పట్టణానికి ప్రాకారానికి తలుపులు, తాళాలు, గడియలు వేయబడ్డాయి అంటే చాలా కాలం పట్టణానికి ప్రాకారం లేకుండా, తలుపులు తాళాలు లేకుండా, గడియలు లేకుండా ఆ పట్టణం ఉండింది అని మనము అర్థం చేసుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే ఏ పట్టణానికైనా ప్రాకారం అనేది లేకపోతే ఎంతో నష్టానికి దారితీస్తుంది. ప్రాకారం లేకపోతే శత్రువులు ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా తీసుకొని పోవచ్చు. పట్టణంలో ఉన్న ప్రముఖులను ఎవరినైనా సరే చంపివేయవచ్చు, రాజును కూడా చంపివేయవచ్చు, దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఒక్కసారి ఏ పట్టణానికైనా యుద్ధం కలిగితే నాగరికత 40 సంవత్సరాలు వెనక్కి పోతుంది అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ మన దేశానికి ఇప్పుడు ఏదైనా యుద్ధం వస్తే 40 సంవత్సరాలు వెనక్కు అంటే 1975లో మన దేశ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో అలాంటి స్థితికి మన దేశము వెళ్తుంది అని మనం అర్థం చేసుకోగలం. 1975లో అసలు 4 వీలర్సే మనకి ఎక్కడ కూడా కనిపించవు, 3 వీలర్స్ కనిపించవు, 2 వీలర్స్ కూడా కనిపించవు. గుర్రపు బండ్లో లేకపోతే కొన్ని చోట్ల రిక్షాలు మాత్రము ఉంటూ మనకు ఉండేవి. అంతటి క్లిష్టమైన పరిస్థితిలో ఆ రోజుల్లో మన దేశం ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను మన దేశంలో ఎన్నో పరిస్థితులు మారాయి. యుద్ధం అనేది వచ్చింది అంటే మన దేశ పరిస్థితి కూడా అంతే అవుతుంది అన్నమాట. యుద్ధం అనేది వచ్చింది అంటే మన దేశ పరిస్థితి కూడా అదే రీతిగా మారిపోతుంది. యెరూషలేము చుట్టూ 40 యుద్ధాలు ప్రపంచ చరిత్రలో జరిగినాయని మనం చూస్తున్నాం. కనుక ప్రాకారం అనేది లేకపోతే ఎంత నష్టమో మనకు అర్థమవుతుంది. యెరూషలేము పట్టణ ప్రాకారం ఎప్పటి నుంచి ఎంతవరకు లేదు, ఎప్పుడు పోయింది, ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు రాజు పట్టణం మీదకి దండెత్తి వచ్చి పట్టణ ప్రాకారాన్ని కూల్చివేశాడు, గుమ్మములను కాల్చివేశాడు, పట్టణంలో ఉన్న తలుపులు, తాళాలు, గడియలు లేకుండా అయిపోయాయి అన్నమాట. 586లో ప్రాకారం కూల్చివేసి తలుపులు, తాళాలు వాటిని కాల్చివేస్తే 444లో నెహెమ్యా వచ్చేంత వరకు కూడా ఆ పట్టణానికి ప్రాకారం లేకుండా ఉంది. అది ఎంత నష్టానికి గురి అవుతుందో మనము చూడగలం. పట్టణము ప్రాకారం లేని యెరూషలేము అంటే, షాలేం అంటే సమాధానం. క్రీస్తు యేసును నమ్ముకున్న వాళ్ళ హృదయంలో సమాధానం కలిగి ఉంటారు. కనుక ఆ వ్యక్తి ఒక ప్రాకారాన్ని కలిగి ఉండాలి, సరిహద్దులు కలిగి ఉండాలి. హద్దులు లేని జీవితం అనేది వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే షాలోం నమ్మిన వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. కుటుంబానికి కూడా హద్దులు ఉండాలి, హద్దులు లేకపోతే కుటుంబానికి కూడా నష్టమే. షాలోం ప్రాముఖ్యంగా సంఘానికి కూడా దొరుకుతుంది. సంఘానికి కూడా ప్రాకారం ఉండాలి, తలుపులు తాళాలు ఉండాలి, కొన్నిసార్లు తలుపులు వేయబడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు, ఆ ద్వారం యేసు ప్రభువే అన్నాడు. ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. అవును, క్రీస్తు యేసే సమాధానములోనికి మనం నడిపించేవాడు, ఆయనే మనకు ద్వారం. మన పాపాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోయిన కారణాన పాపానికి వచ్చే శిక్ష సెలవులో ఆయన అనుభవించాడు. ఆయన శరీరము కొట్టబడింది, గాయపరచబడింది. ఒక నిలువు కొయ్య, అడ్డుకొయ్య మీద వేలాడదీయబడ్డాడు. ఎప్పుడైనా తలుపు, ద్వారం అంటే నిలువు కొయ్యలు, అడ్డుకొయ్యలే ఉంటాయన్నమాట. కనుక యేసు నిలువు కొయ్యలాగా, అడ్డుకొయ్యలాగా
తానే మారిపోయి ఆ ద్వారముగా మన కొరకే ఏర్పడ్డాడు. కనుక క్రీస్తు యేసులోనికి మనం వచ్చుట రక్షించబడ్డం. అందుకే ప్రభు ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశించినట్లయితే వాడు రక్షించబడినవాడై పాపం నుంచి రక్షించబడుతున్నాడు, పాపం శిక్ష నుండి రక్షించబడుతున్నాడు, సంఘంలో చేర్చబడుతున్నాడు. వాడు లోపలికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు మేత మేయుచు ఉండును అన్నాడు. సంఘం లోపలికి వస్తే మనకు మేత దొరుకుతుంది. మరి సంఘం నుంచి బయటకు వెళ్ళడం ఏంటి అంటే బయటకు వెళ్ళడం సేవా జీవితానికి వెళ్ళడం, సేవ చేయడానికి ఉంటుంది. కనుక నమ్మిన వాళ్ళు వాక్యము నేర్చుకోవడానికి మందిరానికి రావాలి, మిగిలిన సమయంలో సేవ చేయడానికి బయటికి వెళ్ళాలి. కనుక పట్టణానికి ప్రాకారము, తలుపులు, అడ్డుగడియలు, తాళములు అనే వాటిని ఆలోచన చేస్తుండగా నెహెమ్యా గ్రంథంలో క్రీస్తుపూర్వం 586 నుంచి క్రీస్తుపూర్వం 444 వరకు ప్రాకారం లేకుండా, తలుపులు, అడ్డుగడియలు, తాళాలు లేకుండా ఉంటే ఆ పట్టణానికి యెరూషలేముకు ప్రాకారము కట్టబడింది. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాల్లో ప్రాకారానికి సంబంధించినటువంటి ద్వారములు అనే పదం, మరి కొన్నిసార్లు తెలుగు బైబిల్లో ద్వారములు అని, గుమ్మము అని కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ రెండు పదాలు 30 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో గేట్, షీప్ గేట్, ఫిష్ గేట్ అనే పదాలు 30 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయి. కనుక ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా కానీ సంఘముగా కానీ గేట్ను మనం కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. కనుక యెరూషలేము పట్టణ ప్రాకారాల గురించి మనం ధ్యానిస్తుండగా అందులో ఉన్నటువంటి వివరాలు మన ముందున్న మ్యాప్లో ఉన్నాయి. ఈ పట్టణానికి ప్రాకారం ఇది, దేవాలయం ఉంది. ఈ వైపు తూర్పు వైపు అన్నమాట, ఇది తూర్పు వైపు, అందుకే అక్కడే గుమ్మం తూర్పు గుమ్మం అన్నారు. యెరూషలేము యొక్క దేవాలయము తూర్పు వైపు నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. లోపలికి వస్తే బలిపీఠము, గంగాళము అవన్నీ ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధలము ఇవన్నీ ఉన్నాయన్నమాట. పట్టణంలో దేవాలయం ఉండగా పట్టణంలో మిగిలిన భాగాలలో దావీదు పట్టణము అని పిలువబడే ఒక కొండ మీద దావీదు గారు ఇల్లు కట్టుకున్నాడు. అది దావీదు పట్టణం. ఈ ప్రాకారానికి 12 గుమ్మములు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది గొర్రెల గుమ్మము అని చెప్పబడింది, రెండవది మత్స్యపు గుమ్మము, మూడవది పాత గుమ్మము. నిజానికి దీనికి 4 అని నెంబర్ ఇవ్వాలి, కానీ మనం 11 అని ఇచ్చాం. సరే, మంచిది. ఎఫ్రాయిము గుమ్మం ఇక్కడ ఉంది. తర్వాత లోయ గుమ్మము 4వది, పెంట గుమ్మము 5వది, ధార గుమ్మము 6వది, తర్వాత నీటి గుమ్మము 7వది, గుర్రపు గుమ్మము 8వది, 9వది తూర్పు గుమ్మం. నిజానికి 10 కావాలని మనం అనుకున్నాం కదా, ఎందుకంటే ఎఫ్రాయిము గుమ్మం మధ్యలో ఉంది కాబట్టి. అప్పుడు 11వది మిక్బాదు గుమ్మము, 12వది బందీగృహ గుమ్మముగా ఉండేదన్నమాట. ఈ ప్రాకారానికి మూలలో గోపురాలు ఉండేవి. ఇదొక మూల గోపురం. దీనికి పేరేంటో మనకు బైబిల్లో కనిపించదు, కానీ తూర్పు మూలలో ఉండే గోపురం మాత్రమే ఉంది. ఇటువైపు 2 మూలలు ఉన్నాయి. ఈ మ్యాప్లో కార్నర్ లాగా అట్లా కనిపిస్తుంది. 2 మూలల్లో మేయా గోపురము అనేది ఒకటి, హనన్యేలు గోపురం అనేది ఒకటి ఉందన్నమాట. తర్వాత ఈ కార్నర్లో అంటే ప్రాకారం ఇట్లా వచ్చి ఇక్కడ మూల తిరిగే దగ్గర ఇక్కడ గోపురం ఉంది. ఇది కొలుముల గోపురం అని పిలువబడతా ఉంది. అట్లా కొన్ని గోపురాలు ఉన్నాయి. అయితే బైబిల్లో వ్రాయబడిన గోపురాలు మాత్రమే ఈ పట్టణంలో చూపడ్డాయి. సిలోయం అనే కోనేరు లేదా సిలోయం అనే మడుగు బైబిల్లో మనకు కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో కూడా 3 పదులు కనిపిస్తుంది. అది ఇక్కడ ఉంది. రాజుగారి నివాసం ఇక్కడ ఉంది కాబట్టి రాజుగారి తోట వేసుకున్నాడు ఇక్కడ. రాజుగారి తోట కూడా ఇక్కడ ఉంది. తోటకు నీళ్ళు వచ్చే మార్గం ఉంది. నీళ్ళు వచ్చే మార్గము ఈ ధారగుమ్మము గుండా నీళ్లు బయటకు వస్తాయన్నమాట. అంటే తోటలో నీళ్ళు కూడా బయటకు వస్తాయి. అన్నిటికంటే క్రింద లో లెవెల్లో పెంట గుమ్మం. మరి శానిటరీ అరేంజ్మెంట్ పట్టణానికి ఎంత చక్కగా జరిగిందో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత పట్టణం ఇక్కడైతే రాజుల సమాధులు, ఇవన్నీ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రాకారానికి వెలుపల, ప్రాకారానికి లోపల పరాక్రమశాల ఇండ్లు దావీదు పట్టణంలోనే ఉన్నాయన్నమాట. తర్వాత రాజ్యపు యుద్ధాలకు సంబంధించిన ఆయుధాలు, ఆర్చరీ అనేది అంటారు ఇంగ్లీష్లో, ఆయుధములు కొట్టు ఇక్కడ ఉందన్నమాట. ఇది ఆయుధాల కొట్టు. ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి
ఎల్యాషీబు గారి ఇల్లు ఇక్కడ ఉంది. అంటే ఆయుధాల కొట్టు తర్వాత దారుగుమ్మానికి నీటి గుమ్మానికి మధ్య ఉందని మనము 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చదువుకుంటాం. యెరూషలేముకు తూర్పు వైపున ఒలీవల కొండ ఉంది. యెరూషలేము కొండ నుంచి క్రిందికి దిగితే కిద్రోను వాగు నుంచి మళ్ళీ కొండకి పోవాలా, అది ఒలీవల కొండ. తర్వాత మందిరము దేవాలయము దగ్గర యాజకుల ఇండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెహెమ్యా గ్రంథంలో ఉండే విషయాలన్నమాట. కనుక నెహెమ్యా గ్రంథాన్ని చదువుకునే సమయంలో ఈ వివరాలన్నీ మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనం చదువుకున్న 12వ అధ్యాయంలో పట్టణ ప్రాకార నిర్మాణం అయిపోయింది, ప్రాకారము ప్రతిష్ఠించబడుతూ ఉంది. దానికంటే ముందుగా 11వ అధ్యాయం వివరాలు కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్లో ప్రాకారానికి ఏమేమి ఉన్నాయో ఇంగ్లీష్లో రాయబడి ఉంది. దీన్ని నేను తెలుగులోకి మార్చి మీ ముందు పేరు పెట్టాను. తర్వాత 10వ అధ్యాయంలో ప్రాకారము ప్రతిష్ఠించబడక ముందు వారందరూ కలిసి కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. అవి కూడా ముందుగా మనం చూస్తే బాగుంటుంది. మేము దేశపు జనులకు మా కుమారులను ఇచ్చి వివాహము చేయము. వివాహాల విషయంలో అంతకుముందు వారు దారి తప్పారు. దేశపు జనులను చేసుకున్న కారణాన నష్టాలు కలిగాయని తెలిసి అలాగే చేయము అన్నారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాము. 7వ సంవత్సరం బాకీలు చేసిన వారిని మేము వదిలివేస్తాము అని నిర్ణయం చేస్తున్నాము. ఇలాంటి నిర్ణయాలు 8 నిర్ణయాలు 10వ అధ్యాయంలో ఉన్నాయి. రెండవది దేవుని మందిరంలో సేవ నిమిత్తం. ఇదేమో కుటుంబ సంబంధమైన నిర్ణయం. ఇక మీద దేవుని మందిర సంబంధమైన నిర్ణయాలు. కనుక మనం కూడా కుటుంబ సంబంధంగా ప్రాకారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు కలిగి ఉండాలి. తర్వాత మందిర సంబంధంగా మందిరంలో జరిగే కార్యక్రమాల కొరకు కానీ మందిరం నుండి జరిగే సేవ నిమిత్తమై కానీ కొన్ని నిబంధనలు నిర్ణయాలు మనం కూడా చేసుకోవాలి. మన దేవుని మందిరం సేవ నిమిత్తము మేము తులములో 3 వంతులు ఇస్తాము అని తీర్మానం చేసుకున్నారు. తర్వాత మందిరం లోపల జరిగే కార్యక్రమాలు సవరించబడిన రొట్టె నైవేద్య విషయమై, దహన బలుల విషయమై, విశ్రాంతి దినము, అమావాస్యలు, నిర్ణయించబడిన పండుగల్లో మందిరానికి ఏ వస్తువులు కావాలా, ఇశ్రాయేలు చేసే పాపర్యాల బలులకు ఏం కావాలా, మన దేవుని మందిరపు పని ఇది లోపల పని, అది మందిరం బయట జరిగే సేవ కోసం అంతటి విషయంలో నిర్ణయం చేసుకున్నారు. తర్వాత యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించే విషయంలో దానికి అవసరమైన కట్టెలు మేము తీసుకొస్తామని చీట్లు వేసుకుని ఎవరెవరు కావాలని తీర్మానం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేవు, కానీ భూములే వారి ఆస్తిపాస్తులు. ప్రథమ ఫలము తీసుకొస్తాము, సకల వృక్షముల ప్రథమ ఫలం తీసుకొస్తాము, ప్రతి సంవత్సరం ప్రభు మందిరానికి మేము తీసుకుని వస్తామని నిర్ణయం చేసుకున్నారు. 6వ నిర్ణయం చాలా గొప్పది. మా పిల్లల్లో జ్యేష్ఠులైన వారిని, మా పశువుల్లో తొలిచూరును, మా మందలో తొలిచూరును మందిరంలో సేవ చేసి యాజకుల దగ్గర తీసుకొచ్చి మందిరానికి అప్పగిస్తాం. జ్యేష్ఠ పుత్రుడు అట్లయితే సేవకుడు కావాలి. పశువుల్లో తొలిచూలు మందిరంలో సేవకుడికి వాడబడాలి. మందలోని తొలిచూలు మందిరంలోని సేవకుడికి వాడబడాలని నిర్ణయించుకున్నారు. వంటింట్లో పిండిలో కానీ ప్రథమ ఫలములు కానీ ప్రతిష్టార్పణలు కానీ సకల వృక్ష ఫలములు కానీ ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మందిరపు గదుల్లోని యాజకుల దగ్గర మేము తెస్తాము. బాగుంది. మా భూమి పంటలో 10వ భాగం కూడా లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చి ప్రతి పట్టణంలో ఉన్న మా 10వ వంతును లేవీయులకు ఇస్తాం. దశమ భాగాలు లేవీయులకు సేవ చేసే లేవీయులకే ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. లేవీయులు కూడా వాళ్ళకు వచ్చిన రాబడిలో 10వ వంతు తీసుకొని మందిరపు ఖజానా గదులకు తీసుకొస్తాను వాళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు. కనుక సేవ చేసే వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలి. ఈ 8 తీర్మానాలు 10వ అధ్యాయంలో చేసుకున్నారు. చేసుకున్న తరువాత వాళ్ళు 11వ అధ్యాయంలో ఏం చేశారు? నిజానికి అంతకు ముందుగా నెహెమ్యా ఈ విషయాల్ని చేయడానికి 1-2 అధ్యాయంలో ప్రయాణం వచ్చాడు యెరూషలేముకు. 3వ అధ్యాయంలో పని ప్రారంభించాడు. 4-5 అధ్యాయంలో పనికి ఆటంకాలు వస్తే జరిగించాడు. 6వ అధ్యాయంలో 15వ వచనంలో మందిర పని 52 దినాలకు సంపూర్తి చేశాడు. తర్వాత పనివారిని సమకూర్చడం, మందిరంలో కార్యక్రమాలు దిద్దుబాటు చేయడము అనే విషయాలు 11-12 అధ్యాయాలు ఉన్నాయి. 11వ అధ్యాయంలో మరి జ్యేష్ఠులైన వారిని మందిరానికి తీసుకురావాలని ఇప్పుడే అనుకున్న కదా నిర్ణయంలో
మరి ఎట్లాగంటే సరే అట్లయితే మాలో ఒకరు, మా కుటుంబాల్లో ఒకరు యెరూషలేములోనే నివసిస్తాం. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మేము వేరే ఊళ్ళలో ఉన్నా మాలో 10 మందిలో ఒకరు యెరూషలేములో ఉండి సేవ చేయడానికి ఇస్తున్నామన్నారు. ఎంత బాగుందో చూడండి. మన ఇంట్లో కూడా ఒకరెప్పుడు మందిరంలోనే సేవ చేయడానికి మనం ఇవ్వాలి. తర్వాత యెరూషలేములో అందు నిమిత్తమై ఏ యూదులు నివసించారో వారి పేర్లు 11వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో చెప్పబడ్డాయి. యెరూషలేములో నివసించినటువంటి బెన్యామీనుల పేర్లు 7 నుంచి 9 వచనాల్లో 11వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యెరూషలేములో నివసించిన యాజకుల పేర్లు 11వ అధ్యాయంలో 10, 14 వచనాలు చెప్పబడ్డాయి. యెరూషలేములో నివసించిన లేవీయుల పేర్లు 10 నుంచి 19 వచనాల్లో 11వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యెరూషలేములో కాకుండా, యెరూషలేములో బయట నివసించే వాళ్ళు కాకుండా యెరూషలేములో నివసించే ఇతరులు నెతినీయులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరెవరో వారి పేర్లు 11వ అధ్యాయంలో 20 నుంచి 36 వచనాలు ఉన్నాయి. కనుక యెరూషలేములో ఎవరెవరు నివసించడానికి సంతోషముగా ఒప్పుకున్నారో వారి వివరాలు రాయబడ్డాయి. కనుక మనం కూడా యెరూషలేములో నివసించడానికి, అక్కడ కార్యక్రమాలు అనగా మందిర కార్యక్రమాలు చేయడానికి సంతోషంతో ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు రారు. మీటింగ్ టైంకి మేము మర్చిపోతాము, మీటింగ్ అర్ధగంట లేట్కి ఇస్తాము, ముందే వెళ్ళిపోతాము, మిగిలిన పనులు వాళ్ళు చేసుకుంటారని అనుకుంటూ ఉంటారు. అలా కాదని మనము గుర్తుంచుకోవాలి. తర్వాత 12వ అధ్యాయంలోకి వెళ్ళగానే అసలు ఎవరెవరు ఎప్పుడు వచ్చారు సేవ కొరకు అనే విషయాలు, జెరుబ్బాబెలుతో కూడా వచ్చినటువంటి ప్రధాన యాజకుడైన యెహోషువ దినముల్లో యాజకులుగా ఉన్న వారి పేర్లు 12వ అధ్యాయంలో 7 వచనాల్లో చెప్పబడ్డాయి. తర్వాత మిగిలిన లేవీయులలో ప్రధానులైన వారు జెరుబ్బాబెలుతో కూడా ఎవరొచ్చారో వారి వివరాలు 8 నుంచి 11 వచనాల్లో 12వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యెహోయాకీము దినములలో లేదా యోయాకీము దినములలో యాజక కుటుంబంలో ఎవరెవరు ప్రధానులో 12వ అధ్యాయంలో 12 నుంచి 21 వచనాల్లో చెప్పబడ్డాయి. తర్వాత ఎలియాషీబు అంటే ప్రధాన యాజకుడు ఉన్నవాడు అనమాట. అతని కుమారుడైన యోహానాను, ఈయన కూడా ప్రధాన యాజకుడు చెందినవాడే. వాళ్ళ దినముల్లో ఏ లేవీయులు కుటుంబ ప్రధానులు ఉన్నారో వారి పేర్లు 22, 23 వచనాల్లో చెప్పబడ్డాయి. తర్వాత స్తుతి పాటలు పాడడానికి ఎవరు పాడాలో 24, 26 వచనాల్లో చెప్పబడ్డాయి. తర్వాత 27వ వచనం నుండి ప్రాకార ప్రతిష్ఠ కొరకై లేవీయులందరినీ తమ తమ స్థలముల నుండి యెరూషలేముకు పిలిపించారు అనే మాట చూస్తున్నాం. 28, 29 వచనాల్లో గాయకులు కూడా యెరూషలేముకు వచ్చారు ఆ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగించడానికి. తర్వాత 30వ వచనంలో ప్రతిష్ఠ చేసుకునే సమయంలో యాజకులు లేవీయులు ముందు తమను తాము పవిత్రపరుచుకున్నారు. కనుక సేవ చేసేవారి పవిత్రత ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు పవిత్రులుగా ఉండాలి. సేవకులైన వాళ్ళు పవిత్రులుగా ఉంటేనే నిజమైన కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వాళ్ళు పవిత్రులుగా ఉండకుండా గుమ్మములు, ప్రాకారాలు మాత్రమే ప్రతిష్ఠిస్తే ఏమీ లాభం లేదు. కనుక అక్షరార్థమైన మందిరము, పట్టణము కాకుండా ఆత్మీయంగా సేవ చేసే వారి జీవితాలు పవిత్రంగా ఉండాలా అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 31 నుంచి 37 వచనాల్లో లేవీయులు, యాజకులు ఎవరెవరు వచ్చారో ఆ వివరాలు చెప్పబడ్డాయి. తర్వాత ప్రతిష్ఠ సమయంలో ఎవరెవరు ఎట్లా వెళ్ళారో 31వ వచనం నుండి మనము 47వ వచనం దాకా వివరంగా చూద్దాం. ఆ విషయాలు మనం వివరంగా చూసినప్పుడు ఆత్మీయంగా మనకు ప్రయోజనకరంగా ఉంటాయని మనము గమనించగలం. 24, 25 వచనాల్లో స్తుతి పాటలు పాడడం. కనుక ఎప్పుడైనా ఏ కార్యక్రమం జరిగినా ముందుగా స్తుతి పాటలు మనం కూడా పాడాలా అని గుర్తుంచుకోవాలి. పాటలు పాడడానికి నియమించబడిన వారు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు అప్పుడే వచ్చి అప్పుడు లేచి మేము పాటలు పాడతామని కాదు. నియమించబడిన వాళ్ళు పాటలు ముందుగా సిద్ధపడి ఉండాలి. దాని విషయమై ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎంత బాగుందో చూడండి. తర్వాత లేవీయులు సేవ కొరకై ప్రత్యేకించబడిన వారు, వారందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టుగా లేవీయులు, యాజకులు తమను తాము పవిత్రపరచుకున్నారు. పవిత్రపరచుకుని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తూ ఉన్నారు. 20, 30 వచనాలు అయిపోయిన తర్వాత ఏ రీతిగా వాళ్ళు ప్రతిష్ఠ కార్యక్రమం జరిగించారు అని మనం చూస్తే
31వ వచనం నుండి వారందరూ సమకూర్చబడి వారందరూ కూడా ఏ రీతిగా ప్రతిష్ఠించారో అవి మన ఆత్మీయ జీవితాలకు ధ్యానానికి ఎంతో క్షేమకరంగా ఉంటాయి, ఎంతో సహాయకరంగా ఉంటాయి. వాటిని చూడడానికి మనం ఆలోచన చేద్దాం. 31వ వచనంలో మనం చూస్తే, అంతటా నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకొని వచ్చి తిని. ప్రాకారం మీదకి వచ్చారు. ప్రతిష్ఠ సమయంలో వారు ప్రాకారం మీదకి వచ్చారు. స్తోత్ర గీతములు పాడువారిని 2 గుంపులుగా చేశారంటా ఉన్నాడు. ఎందుకు 2 గుంపులయ్యారో మనం కొద్ది నిమిషాల్లో చూడబోతున్నాం. తోడుకొని వచ్చి ఏర్పరుస్తారు. అందులో ఒక సమూహము కుడి ప్రక్కన పెంటగుమ్మము వైపున ప్రాకారం మీద నడిచారు. అందులో ఒక గుంపు వాళ్ళు కుడివైపు ఈ వైపున పెంటగుమ్మము అనే ప్రాకారం గుమ్మము దాకా నడుచుకుంటూ వచ్చారంట. ఇట్లా నడుచుకుంటా వచ్చారు. ఈ రీతిగా నడుచుకుంటూ వచ్చారు. దీని కొరకే మనం ముందుగా చూసిన మ్యాప్ చూస్తే మనకు సహాయకరంగా ఉంటుంది. కనుక ముందుగా చూసిన మ్యాప్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినటువంటి మ్యాప్లో మరికొన్ని వివరాలున్నాయి కాబట్టి ఆ మ్యాప్ను మనం చూద్దాము. వారు కుడివైపున వెళ్ళారు. 2 గుంపులైన తర్వాత కుడివైపున వెళ్తూ ఉన్నారు. కుడివైపున వెళ్ళిన వాళ్ళు ఎవరు అని మనం చూస్తే ఈ భాగంలో పెంటగుమ్మము దాకా వెళ్ళి ప్రాకారం మీద వారు నడిచి వెళ్ళారు. వారు వెంబడి వెళ్ళిన వారి పేర్లు మనకు చెప్పబడుతున్నాయి. తర్వాత అలాగే 36వ వచనం దాకా ఆ వివరాలు మనం చూస్తాము. 36వ వచనంలో అతని బంధువులకు షమాయ, అజయేలు, మిలనై, గిలనై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనేవారు. వీరు దైవజనుడు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రీయగు ఎజ్రా నడిచెను. కనుక 2 గుమ్మములై వారు వెళుతున్న సమయంలో మొదటి గుమ్మానికి శాస్త్రి అయిన ఎజ్రాను పంపించడం ఆశ్చర్యంగా ఉంది. సర్వసాధారణంగా నెహెమ్యా అలాంటి స్థానంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటే, నేను కదా ఇంత కట్టించింది, ఎజ్రా ఎందుకు రావాలా, ఎజ్రా రాకుండా ఉంటే బాగుంటుంది, మీరు ఆయన వస్తానన్నా రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉంటారు. ఈయనట్లుగా ఎజ్రాను నమ్మన్నాడు. ఎందుకు? ఎజ్రా దేవుని చేత నిర్ణయించబడే శాస్త్రి, సేవ కొరకే ప్రత్యేకించబడ్డాడు. ముందుగా ఎజ్రాను పంపిస్తా ఉన్నాడు. ఎజ్రా పెంటగుమ్మము మార్గమున వచ్చాడు అని మనం చదువుకున్నాం. ఇంకా ఎజ్రా వచ్చిన మార్గ వివరాలు 37వ వచనం చూడండి. వారికి ఎదురుగా ఉన్న ఊటగుమ్మము దగ్గరికి దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి వీరికి ఎదురుగా ఉండే పురంలోనికి దావీదు పట్టణము అనగా పురమును దాటి దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి ఎక్కడ దగ్గర తూర్పు వైపున ఉన్నటువంటి నీటి గుమ్మము దాకా పోయారంట. ఎజ్రా అంటే ఆయన కలిసి మొదలయ్యి చుట్టూ తిరుగుకుంటూ ఇంత దూరం తిరిగి వచ్చాడు. ఎందుకు? ఎజ్రా సేవ కొరకే ప్రత్యేకించబడ్డవాడు. ఎజ్రా ఇంత చుట్టూ మార్గం వస్తూ ఉన్నాడు. కనుక సేవ కొరకే ప్రత్యేకించబడ్డవారు ఎక్కువగా తిరిగి సేవ చేస్తారని మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యంలో దేవుడు వారిని సర్వలోకంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిని శిష్యులుగా చేయమని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కావున వారు బయలుదేరి వెళ్ళి సువార్త ప్రకటించాలని చూస్తా ఉన్నాం. కనుక ఎజ్రా వంటి శాస్త్రులు, లేఖనాల్లో ప్రవీణులు అన్ని దేశాలకు వెళ్తారు, అన్ని ప్రాంతాలకు వెళ్తారు. ఇంగ్లీష్లో గోయింగ్ టు ఆల్ ది వరల్డ్ అని, ప్రపంచమంతరికి వెళ్ళండి, ప్రీచ్ గాస్పెల్, మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. అన్ని దేశాల్లో శిష్యులు తయారు చేయాలి. కనుక వారి బాధ్యత గొప్పది కాబట్టి ఆయన చుట్టూ మార్గమున వెళ్ళమని చెప్తా మనము చూస్తా ఉన్నాం. 38వ వచనం. స్తోత్రగీతం పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. 2వ గుంపు వాళ్ళు
మొదటి గుంపు ఈ మార్గంలో వెళ్తే రెండవ గుంపు వాళ్ళు ఎదురుగా వెళ్ళారంట. ఎదురుగా వెళ్ళి తిని ఆ తర్వాత వారి వెంబడి నేను వెళ్ళి తిని రెండవ గుంపును పంపించి ఈయన వెంబడి పోయాడు. కానీ యజ్రాని ఎక్కడ పంపించాడు? యజ్రా విషయమై చూసినప్పుడు వారి ముందర యజ్రాని పంపించాడు. మొదటి బ్యాచ్లో యజ్రాని ముందు పంపించాడు. రెండవ బ్యాచ్లో ఈయన వెనక వెళ్ళాడు. ఈయనకు దీనత్వము తగ్గింపు చూడండి. మరి కనీసం రెండవ బ్యాచ్ కానీ ముందు ఉండాలి కదా. లీడింగ్లో నేను ఉండాలి, నేను నెంబర్ 1 కాదు. ఈయన లాస్ట్లో చివరిలో ఉన్నాయని మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ, ప్రాముఖ్యంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల్లో శిష్యులు తమలో ఎవడు గొప్పవాడు అని ఆలోచన చేస్తూ ఉంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. 10వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయంలో 43వ వచనంలో మనం చూస్తాము. 10వ అధ్యాయంలో 27వ వచనంలో కానీ, ఆ తర్వాత 53వ వచనంలో 40 నుంచి 50 మధ్యలో వచనాలు మనం చూస్తాం. ప్రభు వాళ్లకు మీలో ప్రముఖుడుగా ఉండేవాడు మీలో అందరికీ దాసుడుగా పరిచారకుడుగా ఉండాలన్నాడు. ఆ మాట చెప్తూ 10:28లో మనుష్య కుమారుడైన నేను ఈ లోకానికి పరిచారం చేయించుకుంటూ రాలేదు, అనేకులకు ప్రతిగా పరిచర్య చేయడానికి, అనేకులకు ప్రతిగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చానన్నాడు. మనలో ఎంతమంది కేవలం పరిచర్య మాత్రమే చేస్తూ అనేకులకు ప్రతిగా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీరు మొదటివాడిగా ఉండేవాడు కడపటివాడిగా ఉండాలన్నాడు. అందుకే యజ్రాని మొదటివాడికి పంపించాడు. ఈయన అందరి వెంబడి వెనక్కి వెళ్తామన్నాడు. కట్టించిన వాడు తానే, పురుకొల్పినవాడు తానే, కార్యమంతా జరిగించిన వాడు ఆయనే. కానీ ప్రతిష్ట సమయంలో ఆయన లాస్ట్లో ఉండమనేది ఎంత మనకు మాదిరిగా ఉందో చూడండి. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి సేవకులందరూ తాము చివరిలో ఉండాలనుకొని, దాసులుగా ఉండాలనుకుని ఉంటే విశ్వాస గృహంలో సంఘాల్లో పరిస్థితి మరొక రీతిగా ఉండేది. ఈరోజు అలాంటివి లేవు కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రాకారం మీద ఉన్న సగం మంది కొలుమల గోపురము అవతల నుండి, ఇది కొలుమల గోపురం అవతలకు వచ్చారంట. కొలుమల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం మీదకి వెళ్ళారు. ఇక్కడి నుంచి ప్రాకారం వెడల్పుగా కనిపిస్తుంది. ఇది వెడల్పు ప్రాకారం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము దాటి, ఈ ఎఫ్రాయిము గుమ్మం దాటేస్తున్నారు. అవతల నుండి పాత గుమ్మాన్ని కూడా అవతలకు కూడా వెళ్ళిపోయినారు. పాత గుమ్మం అవతల, తర్వాత మత్స్యపు గుమ్మం అవతల, మత్స్యము దాటినారు. హనన్యేలు గోపురం, ఇది హనన్యేలు గోపురం, దాన్ని కూడా దాటేసినారు. ఇది ఈ మూలలో ఉండే గోపురం హనన్యేలు. అక్కడ ఒక మూల ఉంది, ఆ మూలలో హనన్యేలు గోపురం. ఆ తర్వాత మేయా గోపురం, అక్కడ మరొక మూల కూడా ఉంది కార్నర్లో, దాన్ని కూడా దాటారు. ఒకవేళ మీకు ఈ మ్యాప్లో, క్రింది మ్యాప్లో ఆ వివరాలు కొంచెం బాగా కనిపిస్తాయి. ఇది హనన్యేలు గోపురము, ఇది మేయా గోపురం. ఇట్లా కార్నర్గా ఉంటుందన్నమాట. ప్రతి కార్నర్లో గోపురాలు. హనన్యేలు గోపురము, మేయా గోపురం. ఆ మేయా గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మము వరకు వచ్చాము. ఇది గొర్రెల గుమ్మం. ఈ గోపురాలు మీకు కనిపిస్తూ ఉంటాయి, 1, 2. ఇది గొర్రెల గుమ్మానికి వచ్చాము. అక్కడి నుంచి బందీగృహ గుమ్మం 12వ గుమ్మానికి వచ్చాం. ఈ రెండో బ్యాచ్ వాళ్ళు కూడా చుట్టూ తిరిగి బందీగృహం దగ్గరికి వచ్చారు. అనగా యజ్రా నడిపిస్తున్న బ్యాచ్ బందీగృహం దగ్గరికి వచ్చారు. ఆ ప్రకారం 40 వచనంలో దేవుని మందిరంలో స్తోత్రగీతలను పాడువారు 2 సమూహములను నేను, నాతో కూడా ఉన్న అధికారులు సగం మంది నిలిచి ఉంటుంది. యాజకులకు ఎల్యాకీము, మహేషయ, మిన్యామీను, మికాయ, ఎల్లుయోని, జకర్యా, హనన్య బాకాలు పట్టుకున్నారు. ఇజ్రాహియాను వాడు నడిపించగా మహేషయ, షమయ, ఏలియా, ఉజ్జి, యోహానాను, మల్కియా, ఏలాము, ఏజరును గాయకులు బిగ్గరగా పాడు. దేవుడు తమకు మహానందము కలుగజేసినని ప్రాకారం జీవితాలు కట్టుకున్నప్పుడు తలుపులు, తాళములు, గడియల్లో మధ్య జీవిస్తుంటే మహానందం ఉంటుంది. వారు గొప్ప బలులు అర్పించిన తరువాత వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించారు. దేవుని కొరకే బల్యర్పణ చేస్తే మన భార్యలకు, మన పిల్లలు కూడా సంతోషం, మన కుటుంబానికే సంతోషం, మన కుటుంబంలో ఆనందం, పరమానందం కలుగుతుంది. కనుక బలులు అనేవి
ఆత్మీయ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో మనం చూస్తా ఉన్నాం. ఏమిటి ఆ బలులు, వాటి వివరాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే లేవియా కాండంలో 5 రకములైన బలులు ఉంటా మనం చూస్తాం. లేవియా కాండంలో 5 రకాలైన బలులు ఉన్నాయి. ఏమిటా బలులు? మొట్టమొదటిది దహన బలి. 1, 2, 3, 4, 5 అధ్యాయంలో లేవియా కాండంలో వాటిని మనం చూస్తాం. దహన బలి మొదటి అధ్యాయంలో ఉంది, 2వ అధ్యాయంలో నైవేద్యం ఉంది, 3వ అధ్యాయంలో సమాధాన బలి ఉంది, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఉంది, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. ఈ బలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? యేసు ప్రభు నమ్మిన మీరు నేను మన జీవితంలో నిత్యము దేవుని కొరకే బలి అర్పించే వాళ్ళకి ఉండాలి. మొట్టమొదటి దహన బలి అంటే మనల్ని మనము దేవుని బలిపీఠం మీద నిత్యము కాల్చుకునే వాళ్ళంగా మనం ఉండాలి. మనలో అపవిత్రత ఏర్పడుతూ ఉంటుంది. రోజు పొద్దున స్నానం చేస్తున్నాము, ఆత్మీయంగా ఏర్పడే అపవిత్రతను మనము దేవుని బలిపీఠం మీద కాల్చే వాళ్ళముగా ఉండాలా అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక బలిపీఠము దగ్గర తమ్మును తాము వాళ్ళు ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుతానే అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనం చేయవలసినదే. మనలో దహన బలులు అర్పించేవాడికి కానీ ఎవరికి ఏ భాగం ఉండదు, అంతా దేవుని కొరకై బలిపీఠం మీద పెట్టబడి కాల్చబడుతుంది. కనుక మనం కూడా నిత్యము దేవుని కొరకై కాల్చబడుతుండాలి. ఇంకా దహన బలి గురించిన విధులు ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం అంటే రోజు ప్రజలు మనం మన జీవితాన్ని దేవుని స్థితిలో పెట్టుకొని, దేవా నాలో నీకు ఇష్టమైనంతా కాల్చి వేయండి. అలాగే ప్రతి రాత్రి కూడా మనకు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఆయనకు ఇష్టమైనంతా మనం కాల్చి వేసే వారంగా ఉండాలి. అప్పుడు మనము మన కుటుంబాలు సంతోషిస్తాం అని మనం చూస్తున్నాం. 2వది నైవేద్యం. నైవేద్యం అనేది క్రీస్తు యేసు వారి యొక్క దైవత్వాన్ని, ఆయన పవిత్రతను సూచించేది. 3వది సమాధాన బలి. సమాధాన బలి అంటే దేవునితో నిత్యము సమాధానం ఉండాలి. అలాగే సహోదరుల మధ్య ఒకరితో ఒకరు సమాధానం కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైనా సమాధానం లేకపోతే మత్తయి సువార్తలో మనం చూస్తాం 5, 6, 7 అధ్యాయాలు. నీ సహోదరునికి నీ మీద ఏమైనా ఉందని తెలిస్తే నీ బలిని విడిచిపెట్టి ముందు వెళ్ళి సహోదరునితో సమాధాన పడరా, తర్వాత నాకు బలి ఏర్పడి చేయన్నాడు దేవుడు. కనుక సమాధాన బలి అంటే సహోదరులతో సమాధానం కూడా ఉండాలన్నమాట. సమాధానం కలిగి దేవునికి బలి అర్పించాలి. ఏ విషయంలో లోటుపాట్లు ఉన్నాయో మనము సవరించుకోవాలి. తర్వాత 4వది పాప పరిహారార్థ బలి. నేనేం పాపం చేయలేదు గుడ్డిగా అనుకోకూడదు. యోహాను మొదటి పత్రికలో ప్రభు నమ్మిన వారితోనే యోహాను మాట్లాడుతూ మనము పాపం లేని వారమని చెప్పినట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందామన్నాడు అనమాట. పాపం చేయలేదని చెప్తే మనం అబద్ధికులం అనే మాట అక్కడ ఉంది. కనుక నేను పాపం చేయలేదు, నాలో పాపం లేదంటే నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు, నీవు ఒక అబద్ధికుడు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిత్యం మన జీవితాలను పరీక్షించుకొని ఆ పాపం ఏంటో మన కొరకై పాప పరిహార బలి అయిన ప్రభు దగ్గర మనం ఒప్పుకొని నిత్యం ఆయనతో సమాధానంగా ఉండాలి. 9వ అధ్యాయంలో ఒక మంచి మాట ఆ సందర్భంగా వ్రాయబడిన మాట. 9వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడవు, దయావాత్సలతలు గలవాడవు, దీర్ఘశాంతము కలిగిన వాడివి, బహుకృప గలవాడవై ఉండి మా పాపాన్ని క్షమిస్తావు కానీ మమ్మల్ని విసర్జించవు నువ్వు అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈ దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. మన పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే. చివరిది అపరాధ పరిహారార్థ బలి అంటే పాపం ద్వారా ఇతరులకు కూడా నష్టం కలుగుతుంది కొన్నిసార్లు. ఆ నష్టాన్ని ఇచ్చివేయడం అనేది అపరాధ పరిహారార్థ బలిలో ఉంది. ఇలాంటి బలులు జరిగించినప్పుడే మనము మన కుటుంబాలతో సంతోషంగా ఉంటామని 12వ అధ్యాయం 43వ వచనంలో ఉంది. ఈ సంతోష ధ్వని, ఈ ఆనంద ధ్వని బహుదూరానికి వినిపిస్తుందంట. కనుక సంఘాల్లో ఈరోజు ఆనంద ధ్వని ఉండాలా, ఆనంద ధ్వని బహుదూరంగా వినిపించాలి, కానీ దుఃఖ ధ్వని కానీ మిగతా ఏ ధ్వనులు ఉండకూడదని 44వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 45వ వచనంలో వారందరూ కలిసి దేవుని సేవకుల కొరకై సమకూర్చే పనిని గుర్తించి సమకూర్చే ఏర్పాట్లు చేస్తారు. సేవ చేసే గాయకులు, ద్వారపాలకులు దావీదును అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞాపించినట్టు దేవుని గురించిన పనులను నెరవేరుస్తూ వస్తున్నారు. వాళ్ళు
వాళ్ళ కొరకై మనమేం చేయాలి? వారి కొరకై సమకూర్చవలసిన పని, వారి భోజన పదార్థాలు అనుదినము వాళ్ళకి ఇవ్వాలి. జెరుబ్బాబెలు దినాల్లో ఇవ్వబడింది, నెహెమ్యా దినాల్లో కూడా ఆ రీతిగా ఇవ్వబడింది. కనుక లేవీయుల నిమిత్తమై అర్పణలు సమకూర్చాలి అని 46వ వచనంలో 45వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఆ సమకూర్చే పనిని వారు నియమించినట్టుగా, పని వారిని నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 44వ వచనంలో ఆ కాలముందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమఫలములకును 10 వంతులు సంబంధమైన వాటిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడి వారు యాజకుల కొరకు లేవీయుల కొరకు ధర్మశాస్త్రానుసారంగా నిర్మించబడిన భాగములను పట్టణములో పొలముల నుండి సమకూర్చుటకై నియమించబడ్డారు. సేవ చేయుటకు నియమించబడిన యాజకులకు లేవీయులకు ఇది సంతోషం కలిగించింది, యూదులకు సంతోషం కలిగించింది. చివరిగా వాళ్ళు సమకూర్చిన పదార్థములను గాయకులకు మరి యాజకులకు పంచి ఇవ్వాలి అనే మాటను మనం చూస్తున్నాం. మరియు లేవీయుల కొరకై వచ్చిన ప్రత్యేక అర్పణలు అంటే మరి 10వ దశభాగాలు లేవీయులకు ఇస్తూ వచ్చారు. లేవీయులు తమ యొక్క దశభాగాన్ని, తమ రాబడిలో మళ్ళా దశభాగాన్ని అహరోను వంశస్థులకు ఇచ్చి ప్రతిష్ఠించారు అని మనం చూస్తున్నాం. ఈ విషయాలు వివరంగా 13వ అధ్యాయంలో కూడా ఉంటా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 12వ వచనంలో తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస స్థలములో 10వ భాగము ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకమైన మనుషులను పేరు పొందిన షెలమ్యాను యాజకుని, సాదోకుని శాస్త్రిని, లేవీయుల్లో పెదాయాను అనగా ముగ్గురిని, ఒక లేవీయుడు, ఒక శాస్త్రి, ఒక యాజకుడిని ఖజానా మీద కాపరిగా నియమించారు. కనుక సమకూర్చబడిన వస్తు పదార్థాలు భద్రంగా చూడడానికి నమ్మకస్తులైన కాపర్ల కోసం ముగ్గురిని అక్కడ నియమించారు. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరకు పుట్టిన హానాను నియమించబడి వారికి సహాయం చేయడానికి హానాను కూడా నియమించబడ్డాడు. ఈ నలుగురు కలిసి సహోదరులు, లేవీయులు సహోదరుల వారికి ఆహారము పంచిపెట్టడానికి నియమించబడ్డారు. ఆ క్రమము చక్కగా జరుగునట్టుగా 13వ అధ్యాయం 14వ వచనంలో నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరములకు దాని ఆచారముల జరుగుబాట్లకు నేను చేసిన ఉపకారము మర్చిపోవద్దు అంటా ఉన్నాడు. కనుక సేవ చేసే లేవీయులకు వారి భాగం ఇచ్చుట కూడా మందిర ప్రతిష్ట సందర్భముగా నిర్ణయించబడింది. అలాగూ కొనసాగిందని జెరుబ్బాబెలు దినములు మొదలుకొని అంటే క్రీస్తుపూర్వం 536 నుండి కూడా నెహెమ్యా దినముల వరకు అంటే క్రీస్తుపూర్వం 444, ఇప్పుడు 13వ అధ్యాయం అంటే 432 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరిగినట్టుగా లేఖనాలను మనం చూసుకుంటున్నాం. కనుక మనం కూడా ఈ దినాల్లో మందిరములుగా షలోం అని పిలువబడే సంఘాల్లో ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా కార్యక్రమాలు జరిగించాలో ఈ భాగంలో 11, 12 అధ్యాయంలో 13వ అధ్యాయంలో కూడా మనం చూసిన సంగతులను బట్టి నేర్చుకుంటా ఉన్నాం. అలాగే ప్రభువును సేవించడానికి, ప్రభువును పూజించడానికి, కొనియాడడానికి, ఘనపరచడానికి అమూల్యమైన కృపను దేవుడు మనందరి పట్ల విస్తరింపచేయునుగాక.